క్షమాపణ చెప్పాలి చంద్రబాబు గారి విషయంలో. ఆయన విజన్కి, ఆయన ఆలోచనకి, ఆయన మాటలకి మంత్రముగ్ధులైపోయారు, ఫిదా అయిపోయారనమాట. అందుకే ఆయన ఏం చెప్పారు, 2014 నుంచి కూడా అందుకే నేను ఒక విజనరీ ఉన్న నాయకుడు కావాలని మీకు సపోర్ట్ చేస్తున్నాను అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నానంటే మధ్యలో 2019లో సపోర్ట్ చేయలేదేమో అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆయన విడిగా బరిలోకి దిగారు. మేబీ అప్పుడు గెలిచుంటే కలిసి ఉండేవారేమో, గెలిచిన తర్వాత సపోర్ట్ చేసి ఉండేవారేమో ఒక రకంగా. కానీ గెలవలేదు కాబట్టి అలాగే ఉన్నారు. 2024 ఎన్నికల ముందు కలిసిపోయారు. ఇప్పుడు అదే అంటే అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అని అనుకున్నారు అందరూ 2019లో. ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ కాదు, అది నేను ఆయన వెనకే ఉన్నాను అని చెప్పకనే చెప్పారనమాట. ఈ నిజం బయట పెట్టారు. ఒక సందర్భంలో చాలామంది అనుకున్నారు 2019లో పోటీ చేశారు కానీ బాబు గారికి సపోర్టు జనసేన, బాబు గారికి విధేయతగానే ఉన్నారని అనుకున్నారు అందరూ. ఇప్పుడు కంప్లీట్గా అఫీషియల్గా సపోర్ట్ చేసేసారు, అఫీషియల్గా కలిసిపోయారు. ఇప్పుడు ఖచ్చితంగా కలిసి గెలిచారు.